ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి ఓం శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. 10వ అధ్యాయం 10వ శ్లోకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. సర్వకాలము యందు తత్పరులైనట్టు ప్రేమపూర్వకముగా భజిస్తున్న ఆ భక్తులకు నేను అట్టి బుద్ధితో యోగమును ఇచ్చేదను, అంటే పరమార్థ దర్శనముతో కలయికను ఇచ్చేదను. దేనిచేనైతే వారు నన్ను చేరుకునేదరో దానిని నేను ఇచ్చేదను. ఏమంటే నేను ఇక్కడ భగవద్గీతను విచారణ చేసుకున్నట్టుకు అందరితో కలిసి విచారణ చేస్తున్నా. మీకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఇక్కడ భగవద్గీతలో చెప్పేటువంటివి మీ అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉంటాయి. ఎందుకంటే మీకు తెలిసింది ఒక రకంగా ఉంటుంది, భగవద్గీతలో ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మీరేమంటారంటే, నాకు తెలిసింది ఇట్లా కదా, ఇది గొప్పది కదా అని మీరు అంటారు. భగవద్గీతలో ఏమో ఇలా చెప్తూ ఉంది. అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది? మిమ్మల్ని తృప్తిపరచాల్సి ఉంటుందా, శాస్త్రంలో ఉండదు నేను చెప్పాల్సి వస్తుందా అనేది చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ దదామి బుద్ధియోగం, దదామి
బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. నేను బుద్ధియోగమును వాళ్లకు ప్రసాదిస్తాను. ఏ బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాను? నన్ను పొందుట కొరకు మాం ఉపయాంతి. ఉపయాంతి అంటే నన్ను చేరుట. నన్ను చేరుట కొరకు వాళ్లకు ఏ బుద్ధి వలన వాళ్ళు నన్ను చేరుతారో అటువంటి బుద్ధిని వాళ్ళకు నేను ఇస్తాను. ఇప్పుడు చూడండి, మనకు ఆకలి అవుతుంది అని అనుకోండి. ఒక సాధువు ఉన్నాడు, సాధువుకు ఆకలి అవుతుంది. మరి సాధువుకు ఆకలి తీరాలంటే మనం ఏం చేయాలి? ఆయనకు భోజనం పెట్టాలి, భిక్ష ఇవ్వాలి. భిక్షిస్తే ఆ భిక్షతో వారికి ఆకలి తీరుతుంది. ఒకవేళ మన దగ్గర భిక్ష పెట్టడానికి మన దగ్గర లేదు, అప్పుడేం చేయాలి? వారు భిక్ష చేసుకునే ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ భిక్షను వాళ్ళు పొందేటట్లుగా చేయడం. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా భిక్ష పెట్టేట్లయితే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి భిక్ష పెట్టించడం. అట్లా భిక్ష పెట్టించేటువంటి వేరే ప్రదేశాలు లేవు అని అనుకోండి. అప్పుడు ఏదైనా మంచి శాఖాహారము ఇచ్చేటువంటి ప్రదేశాలు ఏవైనా ఉంటే అక్కడికి తీసుకెళ్ళడం. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు శాఖాహారాన్ని తీసివ్వడం. అంటే అమెరికాలో స్వామీజీ ఏమన్నారంటే, నాన్ వెజిటేరియన్ లేని హోటల్స్ ఉండవట. స్వామీజీకి భిక్ష ఏర్పాటు చేయాలి. భిక్ష ఏర్పాటు చేయాలంటే అంతా నాన్ వెజే. మరి వెజిటేరియన్ ఎట్లా? వీళ్ళు చేసి తీసుకొచ్చేదని కూడా అప్పుడు ఏదో టైం అయింది, ఏదో చెప్పుకొని వచ్చారు. అప్పుడు ఏం చేశారంటే, స్వామీజీ భిక్ష కొరకు, స్వామీజీ నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది, పదం రండి అని అన్నారట. సరే పదం. ఎందుకంటే హోటల్స్ అందరి తిరిగేశారు, అవన్నీ నాన్ వెజిటేరియనే. అప్పుడు తిరుక్కొని ఒక గుడి దగ్గరికి, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి తీసుకెళ్లారట. వెంకటేశ్వర స్వామి గుడిలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పులిహోర. ఈ పులిహోర నైవేద్యం ఉంది. ఈ పులిహోర నైవేద్యం వాళ్ళు అక్కడ ఇస్తున్నారు. ఇప్పుడు స్వామీజీకి ఆ ప్రసాదం తీసి వీళ్ళు భిక్షగా స్వీకరించినారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆడ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండేటువంటి ప్రసాదము శాఖాహార రూపంగా స్వచ్ఛమైనది అయ్యిందా లేదా? కాబట్టి అటువంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ శాఖాహారమును తీసుకోండి. ఒకవేళ గుడి కూడా దగ్గరలో లేదు, అప్పుడేం చేయాలి? శాఖాహారము, స్వచ్ఛమైన శాఖాహారం ఉండేటువంటి హోటల్స్కి వెళ్ళాలి. సరే, ఆ సమయాన్ని సందర్భాన్ని బట్టి ఏది వీలైతే అది చేయాలి. ఇవన్నీ దేనికి? భిక్ష కొరకు. భిక్ష దేనికి? ఆకలి తీరేదానికి. ఆకలి తీరుట అనేదానికి కావాల్సింది భిక్ష. అంటే అన్నం కావాలి, అన్నం తింటే ఆకలి తీరుతుంది. నువ్వు ఏమైనా చెయ్యండి, ఆకలి తీరాలి. అదేవిధంగానే ఈ మోక్షము కలుగుట కొరకు ఏమి చేస్తే నాకు మోక్షం కలుగుతుందో దానిని నేను చేయాలి. మోక్షం కలిగేదానికి నేనేం చేయాలి? చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అని అంటే దానికి ఇక్కడ అది చెప్తున్నారు. ఎందుకంటే మన అభిప్రాయంలో
మోక్షము కలుగుట అంటే ఎవరో మన ఇష్టదైవం ఒకతను వచ్చి ఆశీర్వదించి ఆయన హస్తముతో చూపించి ఆయన యొక్క ఆత్మను పవిత్రము చేయుట, లేకపోతే ఆ ఆత్మను తనలో కలుపుకొనుట, ఇది ఉంటుంది. ఇది మనకు తెలిసిన పద్ధతి. కానీ శాస్త్ర పద్ధతి ఏమిటంటే నభవత్యమృతం మర్త్యం నమర్త్యమృతం తథా ప్రకృతేరన్యథాభావో న కథంచిత్ భవిష్యతి. ఇప్పుడు ఒకటి గిట్టింది అని అనుకోండి. గిట్టుట అంటే లేకుండా పోవుట. లేకుండా పోవుట అనేది అయ్యింది అంటే దానికి శాశ్వతత్వం ఉంటుందా? ఒకటి పోయిందంటే దానికి శాశ్వతత్వం ఉంటుందా? ఇప్పుడే మన ముందరనే పోయింది అది. లేదు. సరే, ఇప్పుడు ఒకటి పుట్టినది అంటే దానికి శాశ్వతత్వం ఉంటుందా? అది లేదు. అంటే పుట్టిన దానికి శాశ్వతత్వం లేదు, గిట్టిన దానికి శాశ్వతత్వం లేదు. పైగా వీళ్ళేమంటారంటే నేను పుట్టినాను, నాకు మోక్షమును ఫలానా ఆయన ఇస్తాడు అన్నారు అనుకోండి. నేను పుట్టినాను, నేను గిట్టుతాను అంటే నేను మరణిస్తాను, నేను మోక్షమును పొందుతాను. ఏమంటే పుట్టుట గిట్టుట అనేది జరుగుతూ ఉంటే, అది శాశ్వతమైనది ఎట్లవుతుంది? నువ్విప్పుడు నీ దగ్గర లేని దానిని నువ్వు పొందితే, లేకుండా ఉండి వచ్చింది. అది లేకుండా ఉండి వచ్చిందన్నప్పుడు అది శాశ్వతం ఎట్లవుతుంది? అది అంతటా ఉన్నటువంటిది ఎట్లవుతుంది? అంతటా ఉన్నదైతే, అది శాశ్వతమైనదైతే అది ఇప్పుడు కూడా ఆల్రెడీ ఉండాలి. అంటే నువ్వు మోక్షమును పొందుటానంటే అది ఏదో పొందుట కాదు. ఏదైనా నా దగ్గర లేనిది పొందితే అదేమవుతుంది? అశాశ్వతమైనది అవుతుంది. దానికి అందుకే చెప్తున్నారు నభవతి అమృతం మర్త్యం నమర్త్యం అమృతం తథా. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే కొంతమంది, నేను మాత్రము చచ్చిపోతాను, మళ్ళా నేను పుడతాను చచ్చిపోతాను, ఆత్మస్వరూపం సత్యం అంటారు. ఒకసారి ఏమంటారు? పుట్టుట గిట్టుట అని అంటారు, మళ్ళీ ఆత్మస్వరూపం సత్యము అంటారు. ఇప్పుడు పుట్టింది గిట్టింది అని అన్నప్పుడు అది సత్యము కానిది అయ్యింది కదా. ఎవరండి వీళ్ళు? శ్రీనివాసులు శెట్టి. పుట్టింది గిట్టింది అంటే అది సత్యమైనది కాదు కదా. సత్యమైనటువంటిది కానటువంటిది ఏదో అది మళ్ళీ సత్యముని ఎలా పొందుతుంది? అది సత్యం కాదు. వీడు ఏమంటున్నాడంటే నా భవతి అమృతం, అది అమృతం కాదు. నమర్త్యం, అది చనిపోతుంది అంటాడు. మళ్ళీ ఏమంటాడు? అది సత్యమైనది అని అంటాడు, దానికి చావు లేదు అని అంటాడు. నేను పుడతా ఉంటాను, నేను చచ్చిపోతా ఉంటాను అనేది, మళ్ళా పుట్టకుండా ఆత్మ చావదు అనేది. అంటే బద్ధ విరుద్ధంగా లేదా ఇది? బద్ధ విరుద్ధంగా ఉంటే ఎట్లాగండి ఆ మాటలు మనం ఎలా వినగలుగుతాం? అది ఎట్లా సత్యం అవుతుంది? అందుకనే ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే మనలను ఎవరో ఒకరు, ఏ దేవుడో ఒక దేవుడు వచ్చి నాకు
కాపాడుతాడు, నన్ను ఇది చేస్తాడు అది చేస్తాడు అని అంటే దానిని ఇక్కడ ఏమంటున్నాడు, అది ఒప్పుకోవట్లా, అది చెప్పట్లా. దదామి బుద్ధియోగం. భగవద్గీత కదా మనం చెప్పుకుంటున్నాం. భగవద్గీతలో చెప్పండి ఏమంటున్నాడు భగవంతుడు, బుద్ధియోగం దదామి అంటే ఏమి, బుద్ధి యోగమును నేను ప్రసాదిస్తాను. ఏమండి ఇప్పుడు చెప్తా ఉండేది భగవంతుడు కదా, భగవంతుడే చెప్పేటప్పుడు ఆ భగవంతుడు నేను బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాను అని అనకుండా నేను వాళ్ళకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అనొచ్చు కదా. ఆలోచన చేయండి. నేను వాళ్ళకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని అనవచ్చు కదా భగవంతుడు. అన్నాడు అట్లేమన్నా? అట్లా అనలేదు. పైగా ఏమంటున్నాడు, వాళ్ళు మోక్షం అంటే ఏమి, ఏన మాముపయాంతి, వాళ్ళు నన్ను పొందడానికి ఏ బుద్ధియోగముతో అయితే వాళ్ళు పొందుతారో ఆ బుద్ధియోగాన్ని నేను ఇస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు భగవంతుడు సాక్షాత్తుగా భగవంతుడు ఇప్పుడు ఇక్కడ నేను మోక్షాన్ని ఇస్తానని చెప్పట్లేదు. ఏమంటున్నాడు, నేను బుద్ధియోగమునిస్తాను అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మోక్షమును పొందుటయా లేదా తెలుసుకునుటయా అనంటే తెలుసుకొనుట మాత్రమే. అంటే ఉన్నదానిని గుర్తించుటయే, ఉన్నదానిని గుర్తించుటయే. గుర్తించుట అంటే ఇప్పుడు ఎట్లా అది అంటే నేను ఆత్మస్వరూపమై ఉన్నాను, ఆ ఆత్మస్వరూపము నేను కాదని ఇప్పుడున్నాను. దీనిని ఇప్పుడు ఏంటంటే నేను ఆత్మస్వరూపమే అని వీడు స్పష్టముగా గుర్తించుట అంతే. అలా గుర్తించేదానికి కావాల్సింది ఏమిటి, జ్ఞానము కావాలి. జ్ఞానము కావాల్సి వచ్చినప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది బుద్ధియోగముతో కుదురుతుంది, బుద్ధియోగంతో వస్తుంది అది. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, వాళ్లకు బుద్ధియోగముతో వాళ్ళు నన్ను పొందగలుగుతారు. అంటే వాడు తెలుసుకొని గుర్తించుటయ్యే అంతే. దానికి బుద్ధియోగం సరిపోతుంది, అంతేగాని ఇంకా వేరే దానితో కుదరదు. కాబట్టి నేనేం చేస్తాను, పైనంతా చెప్పాడు కదా, మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నాడు కదా. ఇలా ఉండేటువంటి భక్తులు వాళ్ళు నిరంతరము నా భావనలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నన్నే పొందాలని అనుకుంటున్నారు. అందువలన వాళ్ళకి నేనేం చేస్తాను, బుద్ధియోగమునిస్తాను. ఏమండి సపోజ్ ఇక్కడ చెప్పినది విష్ణువు చెప్పి ఉంటే అప్పుడు విష్ణువును పొందేటువంటి దానికి కూడా బుద్ధియోగం అవసరమా? విష్ణువును పొందాలి అంటే విష్ణువుని గురించి జపము ధ్యానము తపస్సు చేస్తే విష్ణువు ప్రత్యక్షమవుతాడు, విష్ణువుని పొందుతావు. కానీ ఇక్కడ బుద్ధియోగంతో ఏం అవసరం ఉంది? అక్కడ విష్ణువుని పొందుట కొరకు నువ్వు చేయాల్సింది తపస్సు చేయాలి, విష్ణువుని ప్రత్యక్షం చేసుకోవాలి. విష్ణువుని ప్రత్యక్షం చేసుకుంటే విష్ణువుతో కలుస్తావు. కానీ ఇక్కడేంటి, ఆ విష్ణువు ఒకప్పుడు ఉంటాడు, ఇంకొకప్పుడు ఉంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా విష్ణువు అని అంటే విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ విష్ణువు ఎలా ఉన్నాడు? మళ్ళీ ఇంకోటి చెప్తానండి. ఇక్కడ విష్ణువు ఉండాడు అనేది, ఇక్కడ విష్ణువు సర్వము అంతా నిండి ఉండాడు అనేది, మళ్ళీ వెంటనే ఆయన దివ్యమంగళ విగ్రహ స్వరూపుడు అనేది ఒకానొక ప్రదేశంలో వైకుంఠంలో ఉంటాడు. ఏ మాటను తీసుకోవాలండి? ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉండాలంటారా, ఉండకూడదంటారా? కట్టుబడి కదా ఉండాలా. సౌండ్ వినిపిస్తుంది కదా, అప్పుడే నెట్ ప్రాబ్లం ఉంది. అందుకు నాకు మళ్ళీ నెట్ ప్రాబ్లం ఏమైనా ఉందా అని డౌట్తో నేను అడుగుతున్నా.
లేదు లేదు సార్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మనం చూస్తే ఈ విష్ణువు సర్వవ్యాపి అని అంటారు కొంతమంది. విష్ణు సర్వవ్యాపి అయినప్పుడు సర్వవ్యాపి అని అట్లాగే అట్లాగే ఉండాలి కదా. మళ్ళా ఏమంటారంటే ఇది చిత్తు, అది అచిత్తు. ఒకటేమో చిత్, ఇంకోటేమో అచిత్. తర్వాత మళ్ళా ఇంకొకటి జడం. ఇట్లా మూడు చెప్పి దాన్ని తత్వత్రయము అని దాన్ని పేరు పెట్టి తీసుకొస్తారు. నేను ఇక్కడ విమర్శించడము నా ఉద్దేశ్యం కాదు. నేను ఇక్కడ శ్లోకం చెప్పాలి. శ్లోకం చెప్పాలన్నప్పుడు నేను శ్లోకం చెప్పాలా, లేకపోతే శ్లోకం కంటే వేరేది చెప్పాలా? శ్లోకం చెప్పాలి. శ్లోకం చెప్పేటప్పుడు శ్లోకంలో ఉండేటువంటి అర్థాన్ని మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలనా, లేదా నాకు అర్థమైన విధానంలో చెప్పుకొని గమన పోవాలనా? మీకు అర్థమయ్యే విధానంలో చెప్పాలంటే ఈడ విమర్శించినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవడైతే మచ్చిత్త మద్గత ప్రాణ కలిగి ఉన్నాడో వాడికి నేను బుద్ధియోగమును ప్రసాదిస్తాను. ఆ బుద్ధియోగంతో ఏం ప్రయోజనం అని మీరు అడుగుతారేమో. ఆ బుద్ధియోగంతో ఏం ప్రయోజనం అని అంటే మాం ఉపయాంతి. మాం అంటే నన్ను, ఉపయాంతి. ఉపయాంతి అంటే నన్ను పొందెదరు. ఉపయాంతి. యాంతి అంటే పొందుట, ఉపయాంతి అంటే ప్రతిపద్యంతే. ప్రతిపద్యంతే. ఇది సంస్కృతంలో ఉండే పదాలు చాలా క్రిటికల్గా ఉంటాయి, అర్థం చేసుకోవడానికి క్రిటికల్గా ఉంటాయి. ప్రతిపద్యంతే. చూడండి, బయట ఉండే వస్తువును పొందితే దాన్ని పొందుట అని అంటాం. ఇప్పుడు నా దగ్గరే ఉన్నది, దాన్ని ఏదో ఒకటి సామెత ఉన్నది చూడండి. సంకలోనే గొర్రెని పట్టుకొని లేకపోతే మేకను పెట్టుకొని వాడు దేన్ని వెతుకుతున్నాడంటే ఊరంతా వెతుకుతా ఉన్నాడు. ఏడుంది అది? వాడు సంకలోనే ఉంది. సంకలో పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నట్లుగా ఇక్కడ కూడా వీడు మనలోనే పెట్టుకొని బయటంతా వెతుకుతున్నాడు. దాన్ని ఇప్పుడు బయటంతా వెతుకుటనేది కాదప్ప, అది నీయందే చాలా స్థిరముగా దృఢముగా ఉన్నది తెలుసుకో. బయట ఉన్నదంతా కూడా ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ప్రకృతి స్వరూపము, మిథ్యాస్వరూపము, కనిపిస్తూ ఉందే కానీ సత్యం కాదు. అంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అదే సత్యము. అంతటా ఏది వ్యాపించి ఉన్నది, అంతటా ఏది ఉన్నదో అది సత్యం. అంతటా నీకు కనిపిస్తున్నటువంటి జగత్ అది మిథ్య. నీకు కనిపిస్తున్నది దృష్టి దోషము చేత అక్కడ ఒకటి ఉంటే ఇంకోటి కనిపిస్తుంది నీకు. ఆడ సత్యంగా ఉండేది వేరే, కానీ నీకు కనిపిస్తున్నది వేరే, నువ్వు తెలుసుకుంటున్నది వేరే. అందువలన సత్యముగా ఏది ఉన్నదో ఆ ఉన్నదానికి లేకపోవట అనేది జరగదు. అలా ఉన్నదానికి లేకపోవట అనేది జరగనిది ఏదో దానిని ఇప్పుడేం చేయాలో తెలుసుకోవాలంతే. నువ్వు దానిని తెలుసుకుంటే తర్వాత నువ్వు ఏదైతే అయి ఉన్నావో అది నువ్వు ఏదనుకుంటున్నావో అది అసత్యమని తెలుసుకుని సత్యమైనదేదో అది నేనని నువ్వు తెలుసుకుంటే సరిపోయింది. వాడు విడుదల పొందిపోతాడు. కానీ అట్లా కాకుండా నాకు వేరే వాళ్ళు అనుగ్రహిస్తారు, వేరే వాళ్ళు దానిని ప్రతిపద్యంతే అంటారు. ప్రతిపద్యంతేనంటే బయట ఉండేది కాదు, అది నేనే అయి ఉన్నాను. నేనే అయి ఉన్నటువంటి దాన్ని నేనే మర్చిపోయినాను. గొర్రెను సంకలో పెట్టుకొని వాడు గొర్రెను మర్చిపోయినట్లుగా నేను కూడా నన్ను నేనే మర్చిపోయి బయటంతా వెతుకుచున్నాను.
అట్లా కాదని మళ్ళీ ఏ మహాత్ముడో వచ్చి నాయన నువ్వు బయట వెతుకుతా ఉండేదంతా కూడా ఊరికే వేస్ట్రా, నీ సంకలోనే ఉండదు చూడరా గొర్రెపిల్ల అని అంటే అప్పుడు చూసుకుని అయ్యోయ్యో నేను చాలా ఇబ్బంది పడినానని వాడు మళ్ళా గమన సైలెంట్గా వెనక్కిపోతాడు. అదే విధముగా ఇక్కడ కూడా ఆత్మతత్వమును ఆత్మస్వరూపమును ఎప్పుడైతే స్పష్టముగా తెలుసుకుంటాడో విచారణ చేసి అప్పుడు ఆత్మ మాత్రమే ఉన్నది, ఆత్మ కంటే వ్యతిరేకమైనటువంటిది లేదు అనేది వాడికి స్పష్టమైపోతుంది. అలా స్పష్టమైపోయినటువంటి దానినే జ్ఞాననిష్ట అంటారు. రేపు చర్చించుకుంటే చర్చనీయాంశంలో నేను ఇప్పుడే కొద్దిగా చెప్పేసిన అది జ్ఞాననిష్ట. అలా జ్ఞాననిష్టలో ఉన్నటువంటి వాని దృష్టిలో మిగతా వేరేదేమీ లేదు. అంటే వేరేదేమీ అంటే రెండవది లేదు, ఉండేది ఆత్మస్వరూపం ఒకటే. ఏదైతే కనిపిస్తుందో అదంతా మిథ్య అని దాని గురించి ప్రాధాన్యత ఉండదు, అది లేదు. కాబట్టి దాన్ని తెలుసుకునుటే కానీ పొందుట కాదు, తెలుసుకొనుట. దానినే ప్రతిపద్యంతే అంటున్నాడు, మాం ఉపయాంతి అని అంటున్నాడు. దీన్ని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే మాం ఉపయాంతి అని అంటున్నాడు కదా భగవంతుడు. మాం ఉపయాంతి అంటే ఆయన ఒక స్వరూపము, ఆ స్వరూపముని నేను పొందుట అని అంటారు వీళ్ళు. చూడండి, ఇప్పుడు నేను ఎంతసేపు చెప్పింది ఎలా ఉంది, దాని అర్థాన్ని ఇప్పుడు ఎలా మార్చేశారు చూడండి. చూడండి ఎట్లా ఉంటుంది రెండు చూడడానికి. సరే, ఇప్పుడు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని అనుకుందాం కొంతసేపు. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అయితే ఇప్పుడు ఏమన్నాడంటే యో మాం అజమనాదించ వేత్తి లోక మహేశ్వరం అసమ్మూఢస్సమర్త్యేషు సర్వపాపై ప్రముచ్యతే అన్నాడు. ఇదే అధ్యాయంలో 3వ శ్లోకం అనుకుంటా. యో మాం అజం అనాదించ, అజమని అనాదని ఎవడైతే తెలుసుకున్నాడో సర్వభూత మహేశ్వరుడు, సర్వలోక మహేశ్వరుడు, సర్వలోకములకు నేనే ఈశ్వరుడునని ఎవడైతే తెలుసుకున్నాడో. చూడండి ఎట్లా ఉంది. ఇప్పుడు అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడికి ఒక మాట ఎవరైనా చెప్తారండి. ఇట్లాగన్నా ఒకవేళ గడియకు ఒక మాట కన్నా చెప్పేవాడైతే ఆయన్ను మనం భగవంతుడిగా పట్టుకోవాల్సిన పని లేదు. ఆయనను నిదానంగా తీసి వారుగా పెట్టేసి మన పాటికి మనం పోతూ ఉండొచ్చు. భగవంతుడు అట్లా చెప్పడు. అక్కడ చెప్పినా ఇక్కడ చెప్పినా తర్వాత చెప్పినా ఎప్పుడు చెప్పినా సత్యమునే చెప్తాడు. ఇప్పుడు ముందు చెప్పినది ఒక మాట, యో మాం అజం అనాదించ అంటే యో ఎవడైతే అజం పుట్టుక లేనిదని, అనాదించ అంటే ఆది లేనిదని అని ఎవడు తెలుసుకున్నాడో, ఎవరిని? భగవంతుణ్ణి పుట్టుక లేనివాడుగా ఆది లేనివాడుగా ఎవడైతే తెలుసుకున్నాడో వాడు విడుదలను పొందుతాడని చెప్పాడు అక్కడ. మరి వీటికి వచ్చేటప్పటికి నన్ను పొందుతాడు అని అంటే ఇప్పుడు ఈయన ఒక రూపం కలిగి ఉంటే రూపం కలిగినది నశిస్తుందా నశించదా? ఇప్పుడు రేపు అన్నాడు రూపం ఉంది అని అంటే నశిస్తుంది. ఇప్పుడు అట్లయితే ఇప్పుడు ఇవంతా ఉండగా స్వామీజీ ఏంటివి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఇప్పుడు వాయువుకు రూపం లేదు, ఆకాశానికి కూడా రూపం లేదు. అట్లా మన వాళ్ళు మాట్లాడతారు. అయ్యా వాయువుకు రూపం ఉంది, వాయువును కొలిచేదానికి పరికరాలు ఉన్నాయి. ఆకాశం అంటావా? ఆకాశములో అణువుల రూపంగా ఉండేదాన్ని దాన్ని కూడా కొలిసేదానికి మనలు కొలుస్తున్నారు. ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు. కాబట్టి ఈ ఆకాశం అనేటువంటిది ఒక విధంగా నీకు చూసేదానికి బ్రహ్మాండంగా తెలుస్తూ ఉంది. కానీ ఇదంతా ఆకాశం అనంటే ఇది భూతాకాశం అంటారు దీన్ని. దీని తర్వాత చిత్తాకాశం ఒకటి ఉంటుంది, దాని తర్వాత చిదాకాశం ఒకటి ఉంటుంది. ఇట్లా ఉంటుంది. కాబట్టి ఆకాశం అనేటువంటిది నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది కూడా ఒక హద్దులోకి వచ్చేసింది. ఇది భూతాకాశం అయిపోయాయి. ఇంకోటి చిత్తాకాశం ఒకటి వచ్చింది కదా, అది దీనికంటే పెద్దది.
చిత్తాకాశం కంటే పెద్దది ఇంకొకటి ఉంది, అది చిదాకాశం. అప్పుడేమైపోయింది, మనకు ఏదైతే తెలిసినదో అది సత్యం కాకుండా పోయింది. కానీ మనమేమంటున్నాం, మనకు తెలిసిందే సత్యం అని అనుకుంటున్నాం. అదేవిధంగానే మోక్షమును నాకు నేను పొందుతాను, లేకపోతే భగవంతుడు ఇస్తాడు, ఇలా ఏంటంటే ఉద్దేశాలు ఉన్నాయో అవన్నీ రాంగ్ స్టేట్మెంట్స్. వాటినన్నింటినీ తీసి వారుగా పెట్టేయాలి. మరి స్ట్రైట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏమిటి? దదామి బుద్ధియోగం, 10వ అధ్యాయం 10వ శ్లోకం చూడండి. దదామి బుద్ధియోగం, నేను బుద్ధియోగమును దదామి అంటే ప్రసాదిస్తాను, అనుగ్రహిస్తాను. దేనికి? దానివల్ల ఏం ప్రయోజనము? ఎవడైతే ఈ బుద్ధియోగమును పొందినాడో వాడు ఆ బుద్ధియోగంతో మాముపయాంతి, నన్ను పొందుతాడు. వాడు నన్ను పొందుతాడు అంటే ఇంతవరకు గొర్రెను పొందినట్లయిందే లేదా అక్కడ? అలాగే ఇక్కడ కూడా నేను ఆత్మస్వరూపం కాదని ఆత్మస్వరూపం కోసం ఇంతవరకు పరుగులు తీస్తే ఎక్కడెక్కడో వెతికినటువంటి వాడు ఇవంతా బయట ఉండేటువంటి ఆత్మస్వరూపం కాదు, సచ్చిదానంద స్వరూపమే ఆత్మస్వరూపమని నిర్మలంగా కూర్చొని తన హృదయములోని ఆత్మతత్వమును ఆవిష్కరించుకున్నట్టు ఏది ఉన్నదో అది నిజమైనటువంటి మోక్షస్థితి. అట్లా కాదండి. వేలూరులో నారాయణి అమ్మగారని ఉన్నారు. ఆయన నడక కూడా ఎట్లుంటుంది తెలిసిన? అసలు అమ్మ నడిచినట్లే ఉంటుంది, అమ్మవారు నడిచినట్లే నడుస్తాడు. కరెక్ట్. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆయన అంత తపస్సు చేసి అట్లా చేసి ఇప్పుడు అమ్మవారిలాగానే రూపాన్ని పొంది అమ్మవారిలాగానే ఉండి ఆయన అట్లా చేస్తున్నాడంటే అట్లాంటివి నమ్మాలా లేదా మీరు చెప్పేదాన్ని నమ్మాలనా? చూడండి ఎట్లా వస్తుందా. ఇవన్నీ ఏంటంటే మన బుద్ధికి వచ్చేటువంటి అడ్డంకులు. మళ్ళా ఇంకా పురాణాలను తీసుకొని వచ్చి ముందర పెట్టుకుంటారు. అట్లయితే తిరుమలలో వెంకటేశ్వర స్వామి బాలాజీకి మోక్షాన్ని ఇచ్చినాడా లేదా? అన్నమాచార్యులకు మోక్షం ఇచ్చినాడా లేదా? మీరు చెప్తా ఉండేది నమ్మల్నా? ఇప్పుడు తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామిని నమ్మల్నా? ఇది అడిగినారని అనుకోండి, కరెక్ట్గా సమాధానం చెప్తే మీ మనస్సు బాధపడుతుంది. లేదు ఖచ్చితంగా తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం, మేము బాధపడము అని అంటే అప్పుడు కావాల్సింటే ఇప్పుడు చెప్పచ్చు. ఇది చూడండి, ఇదే చెప్తున్నాడు ఇక్కడ. మోక్షమును పొందుట అంటే నువ్వు దానిని వేరే వాళ్ళు ఇచ్చేది కాదు. నువ్వు నీ బుద్ధితో నువ్వు తెలుసుకొని అలా ఉండుటయే దానిని నేను వాళ్ళకి ఇస్తాను, అంటే ఆ బుద్ధి యోగాన్ని ఇస్తాను నేను అని భగవంతుడు అంటున్నాడు. అప్పుడు నువ్వు చెప్పింది ఏమైంది? అది నువ్వే నిర్ణయం చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని నేను చెప్తే మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాన్ని మీరే ఇంకా దీనిని బట్టి దానిని మీరు నిర్ణయం చేసుకోవాలి. సరే, తేషాం సతతయుక్తానాం భజతాం. సతతము యుక్తానం. సతతయుక్తుడు అంటే మనకు టైం ఉన్నప్పుడు, బిడువు ఉన్నప్పుడు, ఏ ఇబ్బందులు లేనప్పుడు అప్పుడు వచ్చేది కొంతసేపు భగవంతుని స్మరించేది. మనకు ఇప్పుడేమి పని లేదు, ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నాము, అప్పుడు బుక్ ఎత్తుకొని కొంచెంసేపు చదువుకుండేది. చూడండి, నేను కూడా భగవద్గీతను చదువుతాను, లేకపోతే నేను కూడా తత్వాన్ని విచారణ చేస్తాను. ఎప్పుడు? నాకు అన్ని పనులు అయిపోవాలి, నన్ను ఇంక వేరే వాడెవడు పిలిచే పని లేకుండా ఉండాలి. అప్పుడు కొంత టైం దొరుకుతుంది. ఆ టైంలో బుక్ ఎత్తుకొని ఏదో కొంచెం చదువుకుండేది. దానిని మళ్ళా వచ్చి ఇక్కడ ఏం చెప్పేది? బిల్డప్లు ఇచ్చేది. ఏమని బిల్డప్లు? నేను భగవద్గీతను చదివినాను,
భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో తెలుసునా? భగవద్గీతలో అశ్వత్థామ ఉన్నాడు కదా, అశ్వత్థామ యొక్క తలలో ఒక మణి ఉన్నది. మణి పేరేమిటి? చూడండి ప్రశ్నలు ఎట్లా ఉంటాయో. అశ్వత్థామ ద్రోణాచార్యునికి సంతానంగా పుట్టినాడు కదా, ఎక్కడ పుట్టినాడు? అశ్వత్థామ ఏడబుడితే ఏమి, కర్ణుడు ఏడబుడితే ఏమి, ఇంకోటి ఏడన్నా పుడితే నీకేంటయ్యా? ఏంటి చెప్పు, దానివల్ల నీకేం ప్రయోజనం? ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఎత్తుకొని వచ్చేది నువ్వు తలకాయ తింటా ఉంటుంది. మళ్ళీ ఇవి అడిగిన తర్వాత చెప్పలేదు, చూస్తే ఆయనకి ఏం తెలదు, ఆయనకు ఏం తెలదు, ఆయన ఒక గొప్ప ఇదని మీరు పెట్టుకో ఉండారు అనేది. నేనేమంటున్నానంటే, సరే ఇప్పుడు ఆంజనేయ స్వామి తిరుమలలో అంజనాద్రిలో పుట్టినాడని చెప్పి వీళ్ళు డిసైడ్ చేశారు. సరే డిసైడ్ చేశారు, దీనివల్ల నీకేం ప్రయోజనం? ఆంజనేయ స్వామి అంజనాద్రిలో పుట్టినాడని అనుకో, కరెక్టేని అనుకో, ఏం పోతుంది ఇప్పుడు మనకి? దానివల్ల ఏమి ప్రయోజనమైనది? నీకు ఏమి వనగూరినది? ఏమనగలింది? ఏమనగొట్ల, ఏమి ప్రయోజనం ఏం లేదు నాకు. కాబట్టి నీకు ప్రయోజనం ఉండేటువంటి దాన్ని చూసుకోవాలి. నీకు ప్రయోజనము లేకుండానే ఏదో ఎక్కడో ఏమో జరిగిందంటే దానివల్ల ఏమి 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 దేనికి ఉపయోగం? అవంతా మోక్షాన్ని ఇస్తాయి. ఇవ్వవు. మోక్షము పొందాలంటే నీకు అంతఃకరణ శుద్ధి కలిగి తీరాలి. అంతఃకరణ శుద్ధి కలగడం అంటే మనశుద్ధి కలగాలి. మనశుద్ధి కలిగిన తర్వాత ఆ మనశుద్ధి కలిగిన వాడు మాత్రమే భగవంతుణ్ణి విచారణ చేయడం కోసం ఆ మనసు ఇష్టపడుతుంది. అలా భగవంతుణ్ణి చేరాలని ఇష్టపడేటువంటి మనస్సు ఏదుందో ఆ మనస్సు భగవంతుణ్ణి చేరుటంటే నడుచుకొని పోయి చేరేది కాదు, ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటి బుద్ధి యోగాన్ని నేను ప్రసాదిస్తాను అని అంటున్నాడు భగవంతుడు. అందరికీ బుద్ధి యోగాన్ని భగవంతుడేమో ప్రసాదిస్తాడు, కానీ మనమే తీసుకోవట్లేదు. ఎందుకంటే మన బుద్ధి ఎంతుందో మన బుద్ధితో మాత్రమే ఆలోచన చేస్తాం. కొంచెం వేరే విషయాలు వచ్చినాయని అనుకోండి, మన బుద్ధితో భగవంతుని గురించి ఆలోచించాలంటే భగవంతుని గురించి ఆలోచన చేయదు అది. అదే వేరే విషయం పక్కకు పోయానంటే ఇటు నుంచి అట్లా పక్కకు పోయాను కాదు, మాట్లాడుతూ ఏదైనా వ్యాపార విషయం మాట్లాడినాము అని అనుకో, వ్యాపార విషయం మాట్లాడితే చాలు వీడికి నిద్ర పోతుంది, ఇంక వేరేటువంటి కూడా పోతాయి. లేచి కూర్చొని దాని గురించి చెప్పండి స్వామి, నేను చెప్తాను అని చెప్పి కూర్చొని దాని గురించి మొదలు పెడతాను టాపిక్. దానివల్ల ఎవరికి ఏం ప్రయోజనం అండి? విచారణ గురించి ఏం చెప్పారంటే, కాకి నోట్లో ఎన్ని పళ్ళున్నాయి అని విచారణ. కాకి నోట్లో ఎన్ని పండ్లు ఉన్నవి? ఏమంటే మీరు చెప్పండి, కాకి నోట్లో ఎన్ని పండ్లు ఉంటాయి? ఎవరికి తెలియదండి. ఉంటాయి, ఎందుకు చిన్న రఫ్ గా ఉంటదండి రంపపు. అది పాయింట్. దీని వలన మనకేమైనా ప్రయోజనం ఉందా? ఉపయోగమే లేదు. ఉపయోగం లేని విషయాలతో మనకెందుకప్ప? ఉపయోగం లేని విషయాలతో మనకెందుకు అని అంటా ఉంది శాస్త్రం. అంటే కాకి నోట్లో పండ్లను గురించి విచారించేదాని వలన మనకు ప్రయోజనం లేదు. కాబట్టి దానిని అదొక చర్చ ఉండొచ్చు. ఎవరికి చర్చ? వాడికి ఇంక పని లేనోడు కాబట్టి పనిలో ఉన్నోడు ఏందో ఇది చేస్తాడు. ఆ విధంగా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏందో ఒకటి మాట్లాడుకోవాలి కాబట్టి ఆ కాకిని తీసుకొని దాంట్లో ఇటువంటి చర్చలు మొదలు పెట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగానే భగవంతుని గురించి కూడా వీడికి తెలిసిన విధానంలో వీడు చర్చ చేసుకుంటూ ఇదే సత్యం అనేటట్లుగా వీడు పోతూ ఉంటాడు. అట్లా కాదు. అట్లా పోయిన దానివల్ల నీకు ప్రయోజనము లేదు. నీకు మరి కరెక్ట్గా కలిగేది ఏమిటి అంటే, నేను బ్రహ్మస్వరూపమై ఉన్నాను, నేనే బ్రహ్మస్వరూపమై ఉన్నాను, అహం బ్రహ్మాస్మి.
చెప్పండి బాబు గారు. స్వామి ఇప్పుడు తెలుసు అవన్నీ తెలుసుకుంటేనే కదా స్వామి ఏమి లేదని, అవన్నీ అని కాదు, మామూలుగా తెలుసుకుంటేనే కదా స్వామి ఏమి లేదని తెలుస్తుంది. ఓన్లీ బ్రహ్మ గురించే తెలుసుకుంటే నిలబడదు కదా స్వామి. బ్రహ్మను గురించి తెలుసుకునేటప్పుడు విచారణ అనేటువంటిది ఎట్లొస్తుందంటే ఆ, సజాతీయ ప్రత్యయ ప్రవాహీకృతం, విజాతీయ ప్రత్యయ తిరస్కారపూర్వకం అని రెండు రెండు ఒకే విషయాన్ని చర్చిస్తున్నాము అని అనుకోండి. తూర్పుగా పోతున్నాము అంటే ఏమైంది? పడమరను వీడేం చేస్తున్నాడు? మర్చిపోతున్నాడు. పడమరను విడిచిపెట్టేస్తున్నాడు. పడమరను విడిచిపెట్టేసి తూర్పుకు పోతున్నాడు. అంటే పడమరను విడిచిపెట్టేసినానని వీడు గుర్తించాలి కదా. పడమరతో నాకు పని లేదు, పడమర ఉంది కానీ దాంతో నాకు పని లేదు, అది నాకు పెద్ద ఉపయోగం లేదు అని నేను దాన్ని విడిచిపెట్టేసి నేను తూర్పుకు పోతున్నాను. తూర్పుకు పోతున్నానంటే పడమరను విడిచిపెట్టినాను అని వీడు రెండు చేసినట్లు అయిందా లేదా? ఇప్పుడు అయిందండి. చేసేది ఒకటే పని ఉంటుంది కానీ అక్కడ రెండు రెండు అనేటువంటిది వివేకపూర్వకంగా తెలియాల్సి ఉంటుంది. అదేవిధంగానే ఇదంతా మాయా అని నువ్వు తెలుసుకోవాలంటే ముందు బ్రహ్మత్వాన్ని గురించి స్పష్టమైతే ఇది మాయా అనేటువంటిది నీకు చెప్పకనే నీకు అనుభవం అవుతుంది. అయితే దీనికంటే ముందు నువ్వు బ్రహ్మము అని తెలుసుకోవాలంటే నువ్వు బ్రహ్మమును గురించి తెలుసుకునే సందర్భంలో ఈ మాయ యొక్క ప్రభావం నీకు అడ్డంకులు కలిగిస్తూ ఉంటుంది. అలా అడ్డంకులు కలిగించినటువంటి ఈ మాయా ప్రభావాన్ని నువ్వు ఎదుర్కొని ఆ ఆత్మతత్వం దగ్గరికి వెళితే అప్పుడేమవుతుంది? నువ్వు వెళ్ళే మార్గంలోనే ఇదంతా మిథ్యా మాయా అని నీకు అనుభవం అయిపోతుంది. అనుభవం అయిపోయి దాన్ని నువ్వు ఇది మాయగా నువ్వు గుర్తించేస్తావు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఒకే రూట్లో పోయినప్పుడు ఇంకొకటి కూడా అక్కడ సకారణ అనర్థ నివృత్తి, పరమానంద ప్రాప్తి, రెండు అంశాలు. రెండు ఇదేమిటంటే ఒక గ్రంథాన్ని దేన్నైనా విచారించేటప్పుడు అనుబంధ చతుష్టయం అని ఉంటుంది. అధికారి, సంబంధము, విషయము, ప్రయోజనం అని 4 ఉంటాయి. ఒక గ్రంథాన్ని నువ్వు ఏ గ్రంథాన్ని తీసుకుని ఇవి 4 ఉండాలి. దానికి అధికారి ఎవరు, దానిలో ఉండే విషయం ఏమిటి, ఆ విషయానికి ఈ అధికారికి ఏమి సంబంధం ఉంది, ఈ విషయాన్ని విచారణ చేసిన దాని వలన ఈ అధికారి అయినటువంటి వాడికి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి, ఈ విధంగా ఇది ఉంటుంది. దాంట్లో ప్రయోజనం అని చెప్పినప్పుడు ఏమంటే సకారణ అనర్థ నివృత్తి. నీకు ఏదేదైతే నీకు అనర్థాన్ని కలిగించేటువంటివన్నీ ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. వాడు గుర్తిస్తాడు, దాన్ని గుర్తించి ఇదంతా కూడా సత్యమైంది కాదని చెప్పి దాన్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేస్తాడంటే మనస్సులో నుంచి విడిచిపెట్టేస్తాడు, పైకింగా నిర్మలంగా ఉంటాడు. ఇది బయట ఉండేదాన్ని విడిచిపెట్టుట. ఇంకా పట్టుకున్నట. ఏంది పట్టుకునేది? నేనుగా ఉన్నానని పట్టుకున్నట. అప్పుడు చూడు, ఒక్కదాన్ని విడిచిపెట్టాడంటే ఇంకొకటి మిగులుతుంది, ఒకటి పట్టుకున్నాడంటే ఇంకొకటి లేకుండా అయిపోతుంది. ఏదైనా ఒకటి పర్ఫెక్ట్గా చేస్తే, పర్ఫెక్ట్గా చేసినప్పుడు చేస్తే వస్తుంది రిజల్ట్. 2 వస్తాయి నువ్వు కరెక్ట్ అయినటువంటి విధానంలో చేస్తే. కాబట్టి నువ్వు విచారణ చేస్తున్నావంటేనే బ్రహ్మత్వాన్ని గురించి విచారణ చేస్తున్నావు, బ్రహ్మ కంటే అన్యమైన దానిని కూడా విచారణ చేస్తున్నావు, బ్రహ్మ సత్యమని గుర్తిస్తావు, బ్రహ్మ కంటే తద్వ్యతిరిక్తమైనటువంటిదంతా కూడా అసత్యమని గుర్తిస్తావు. అసత్యమని ఇప్పుడు గుర్తించినావు, దాంట్లో నుంచి బయటపడిపోతావు. అది విషయం. కాబట్టి ఇక్కడ బుద్ధియోగమును ప్రసాదిస్తానని భగవంతుడు చెప్పాడు. బుద్ధియోగము చేత పొందేటువంటిది మోక్షము. బుద్ధియోగం చేత పొందేది అంటే జ్ఞానము చేత పొందబడేటువంటిది
మోక్షము అని ఈ శ్లోకాన్ని బట్టి మనకు బాగా స్పష్టంగా అర్థమవుతున్నది. దీన్ని కొద్దిగా వివరంగా తెలుసుకోవాలి. అది మళ్ళీ మనం సోమవారం రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా అందులో? లేదు సార్. సరే, రేపు ఆదివారం 3వ అధ్యాయం 3వ శ్లోకం విచారణ. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. హరి ఓం. హరి ఓం.